श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధిలో తిరువన్నామలై శ్రీ రమణ మహర్షి భగవాన్ వారి యొక్క కృపా కటాక్షాలతో ఈ సత్సంగానికి దిశానిర్దేశంతో మనల్ని ముందుకు నడిపిస్తున్న ఆచార్య భరద్వాజ మహర్షి గారికి శిరస్సు వంచి పాదాబంధన చేసుకుంటూ రమణ శాస్త్రంలో కొన్ని సంవత్సరాలు ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన యొక్క ప్రతి మాటని ప్రతి కదలికను మనకు అందించిన సూర్య నాగమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సత్సంగం ప్రారంభిద్దాం. ఈరోజు సత్సంగంలో సూర్య నాగమ్మ గారు వాళ్ళ అన్నగారికి రాసిన ఉత్తరంలోని అంశం. ఈ ఉత్తరం 3వ ఉత్తరం 23/11/1945 సంవత్సరం. ప్రతిరోజు ఎంత శ్రద్ధగా స్వామి సన్నిధిలో ఉంటూ ఆయన ప్రతి కదలికలోని భావాన్ని మనకు అందించారు సూర్యనాగమ్మ గారు. ఆ భావాన్ని మనం గ్రహించాలి, ఆ రసామృతాన్ని మనం ఆస్వాదించాలి, తాగడం కాదు. ఎందుకంటే ఆస్వాదనలో మధురం ఉంటుంది. కాబట్టి ఆస్వాదించడానికి మనకి భరద్వాజ మహర్షి గారు ఈ గ్రంథాన్ని మనకి సత్సంగం చేసుకోవాలని ప్రేరణ ఇచ్చినారు. అంటే అన్ని రసాలు ఉంది, నవరసాలు అంటారు. నవరసాలు అన్ని మనం గ్రహించాలి. అది అద్భుతమైన ఆనందానుభూతి వస్తుంది. ఏదో ఒక రసం ఉంటే మనిషికి కొంచెం వెలితిగా ఉండొచ్చేమో. భోజనంలో ఒక పెరుగన్నం మీద తింటే బాగుంటుందా, ఒక రసం అన్నం తింటే బాగుంటుందా, ఒక సాంబార్ అన్నం తింటే బాగుంటుందా? బాగుంటుందేమో, ఆకలి తినొచ్చేమో, కానీ కొంచెం అసంతృప్తిగానే ఉంటుంది ఒకటే తిన్నామని. అలా కాకుండా అన్ని రకాలు తినామనుకోండి, పంచపంచ ప్రమాణాలు అంటారు. తింటే ఏ విధంగా అయితే సంతృప్తి పడతామో, మహాత్ముల సన్నిధిలోని ప్రతి మాట కదలికల్లోని ప్రతి ఒక్కటిని మనం ఆస్వాదించగలిగితే అద్భుతమైన ఆనందానుభూతి మనం పొందగలం. మానవ జన్మకి సార్థకత ఆనందానుభూతి పొందడమే. ఆ అనుభూతిని ప్రసాదిస్తున్నారు సూర్యనాగమ్మ గారు మనకి. మనం ఎంతో పూర్వజం శుభ్రం చేసుకున్నాం. ఈ రోజు మధ్యాహ్నం అందరి భక్తులతో పాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా అక్కడ ఉండే ఒక అతని పేరు, వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల ఆయనకి కష్టని జ్ఞప్తికి వచ్చినట్టుగా ఒక వృద్ధ వసంతం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? రమణ మహర్షి గారు. ఏమనంటే, ఆ ఇల్లాలు నా కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా పూజకి నైవేద్యానికని కొంత నైవేద్యం చేసి పెట్టున్నారు. ఆ నైవేద్యాన్ని కూడా పొట్లం కట్టి, నాయనా ఇది జాగ్రత్తగా దాచుకుని తోవల తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇట్లా ఇక్కడున్నావా, బంగారం వంటి శరీరమే, గుడ్డైనా కప్పుకోలేవే అన్నారట. ఎప్పుడో జరిగిన సంఘటన. ఆమె ఎవరైనా ఉత్తిష్ట భాగవత చెల్లని తర్వాత తెలిసిందట. ఎవరికి? సూర్యనాగమ్మ గారికి. ఇక్కడ మనం ఎందుకు రమణ మహర్షి అలా అన్నారు, ఉన్నట్టుండి అలా అన్నారు. ఆమె అక్కడ లేరు. ఎవరు? అన్నం పెట్టినాం లేరు. అక్కడ ఆ ముఖ కవళికలను గమనించారు సూర్యనాగమ్మ గారు. అంటే అలా చెప్పడంలో చూడండి, నాకు ఆమె అన్నం పెట్టారు, ఏదో నైవేద్యం పెట్టారు, నాకు ఇచ్చారు, ఇలా కూడా చెప్పచ్చు. ఆ మాటల్లో వ్యక్తం చూడండి. అంటే
స్వామి మన మాటల్లో అది ఆర్ద్రతో కూడిన ప్రేమ భావాన్ని ప్రకటమవుతుంది అన్నమాట అక్కడ. అంటే ఎప్పుడో తను పొందిన సహాయాన్ని ఆయన గుర్తు చేసి చెప్పడంలో అది ప్రేమ పూరిత హృదయం ఎలా ఉంటుందో మనం గుర్తు చేస్తున్నారండి ఇక్కడ. అలా చెప్పేటప్పుడట ఆయన కంఠం బొంగులు పోయిందట. ఆ దృశ్యాన్ని చూస్తున్న చెప్తున్నారు, జ్ఞానుల హృదయం ఇలా గన్నలాగా ఉంటుంది. అంటే ఏమిటి? చిన్నపాటి సహాయం అందించినప్పటికీ కూడా వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది చూడండి, గన్నం లాంటిది, అలా కరిగిపోతారట. పూర్ణ ప్రేమయే జ్ఞానం అని పెద్దలు చెప్పిన వాక్యం నా జ్ఞాపకం వచ్చింది అంటున్నారు ఇక్కడ. ప్రేమకి పరాకాష్ఠ చూడండి ఇక్కడ, జ్ఞానానికి పరాకాష్ఠ చూడండి ఇక్కడ. ప్రేమ కాదు, జ్ఞానానికి పరాకాష్ఠ ఏంది? పూర్ణ ప్రేమయే జ్ఞానమని. అంటే ప్రేమే, అందులో పూర్ణ ప్రేమ. ప్రేమలోనే నిస్వార్థం ఉంటుంది. పూర్ణ ప్రేమలో నిస్వార్థంతో కూడిన భావం తొనికిసలాడుతుంది. దాని మాటల్లో వ్యక్తం చేయలేదు. అంటే ఈ సంఘటన స్వామి ఎందుకు చెప్పాడు? మనం ఇట్లా మనం ఆలోచించుకుంటామండి. ఎప్పుడో జరిగిన సంఘటన. మనం మాస్టర్ ఒకే మాట చెప్తున్నానండి, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేయవలే. అప్పుడే అది సార్థకత అవుతుంది. ఏది? అది వినడం కావచ్చు, చదవడం కావచ్చు. వినడం సార్థకమవుతుంది, చదవడం సార్థకమవుతుందండి. మనం ఇసుక రేణువంత సహాయం పొందితే కొండంతగా చెప్పుకోవాలి. కొండంత చెడు మనం ఉంటే, అంటే ఎవరైనా చెడు చేస్తే దూది పింజలాగా చెప్పుకోవాలట. ఇక్కడ సూర్యుడు ఏం చెప్పాడు? పూర్ణ ప్రేమయే జ్ఞానం అని పెద్దలు చెప్పారని చెప్పారు కదా, దాన్ని వివరించుకుంటున్నామండి. ఇతరులు సహాయం చేస్తే కొండంతగా చెప్పుకోవాలట. కొండంత మన కీడు ఏమైనా చేస్తే దాన్ని దూది పింజలాగా చెప్పుకోవాలట. ఈ సూత్రం ఇందులో ఆ స్వామిగా చెప్పిన దాంట్లో ఈ సూత్రం ఇమ్మడబడి ఉంది అని మనం గుర్తించాలి. దీనికి రామాయణంలో శ్రీరామచంద్రుడు తనకు ఎవరైతే సహాయం చేశారో, ఏ సహాయం అయితే పొందామో పదే 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 చెప్పారట. రావణాన్ని సంహరించి పట్టాభిషేకం అయిన తర్వాత ఎవరెవరు ఏమేమి సహాయం చేశారు అనే సంగతి, ఎవరెవరు కీడు చేశారు, ఎవరెవరికి హాని కలిగింది అది మనం చెప్పలేదట. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప సత్యము. అలా స్వామి చెప్పేటప్పటికి, రమణ చెప్పేటప్పటికి ఒళ్ళు పులకరించిపోయింది. ఇంత సహాయం చేశారు, నాకు అన్నం పెట్టారు, నైవేద్యం పెట్టిన పాట కూడా దాని పొట్లం కట్టి నాకు చేతికి ఇచ్చారు. ఏదైనా బంగాళాంటి శరీరమే, ఒక గుడ్డ కూడా లేదే, చిన్న గుడ్డన కప్పుకోకూడదా? అంటే శబరి ఏ విధంగా అయితే ప్రేమతో ఎంగిలి పండ్లను తను కొరికి శ్రీరామచంద్రుడికి ఇచ్చినప్పుడు శ్రీరాముడి యొక్క హృదయం ఎలా ఉనిందో, ఆ హృదయస్పతి ఎలా ఉందో ఆ దృశ్యాన్ని సూర్యనాగమ్మ గారు మన కళ్ళకు కట్టినట్లు దర్శింపజేస్తున్నారు. మరి ఆ దర్శన పారవశ్యం మనం పొందాలి కదండి. ఈ మధ్య అరుణాచలం ఒక పురాణం, ఇప్పుడు ఒక స్థలం మంచి ఉంటుంది కదా, అందులో గౌతముడు అమ్మను స్తుతించే ఘట్టం చదువుతున్నప్పుడు అశ్రుపూర్తి నేత్రాలతో మాట పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. రమణ మహర్షి గారే అరుణాచల స్థల పురాణం చదువుతున్నారు. గౌతముడు అమ్మను స్తుతించే ఘట్టం వచ్చేటప్పటికి ఆయనకి మాట రాలా. అలాగే పుస్తకం మౌనంగా పెట్టించాడు. అంటే పారాయణ చూడండి ఎలా చేయాలో, చదవడం కూడా ఎలా చేయాలో చెప్తున్నారు చూడండి ఇక్కడ. అందులో మమేకమైపోయినారండి. అంటే పారాయణ ఎలా చేయాలి, సత్సంగం ఎలా చెప్పాలి అంటే
ఒళ్ళు గమనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని మనకి సూర్యనాగం దర్శింపజేస్తున్నారు. రమణ మహర్షి గారు అక్కడ ఏమి చెప్పాడు, మాట, కదలిక, చూపు, నడత అన్నీ కూడా దివ్యమైన మనకు బోధ అని మనం గత వారం వివరించుకున్నాం, మనం గత మంగళవారం రోజు. ఇప్పుడు ఆయన పుస్తకం పక్కన పెట్టగానే ఆయన ముఖం ఎలా ఉంది? కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయట. ఏమిటి ఆ సంఘటన? మనం అక్కడ గురించి చదివినట్టు గుర్తు మనకి. గౌతమ మహర్షి గోదావరి రావడానికి కారణం గౌతమ మహర్షి అంటారు కదండి. ఆయన సంకల్పంతో విత్తనాలు పంట రావడం, ఆ పంట వచ్చినప్పుడు గంగా భూమిలోకి దివికి తీసుకురావడం కోసంగా ఆవు దూడగా బ్రహ్మ విష్ణువులు రావడం, ఆ పంటని ఆ చేలోకి ఆ గోమాత వచ్చినప్పుడు ఈయన దర్భతో అలా అదిలించినప్పుడు ఆ గోమాత చనిపోవడం, వెంటనే అయ్యో గోహత్య పాపన గంటుకుంది ఎట్లా అని బాధపడుతుండడం. అప్పుడు శివుడు వచ్చి ప్రార్థించమంటే శివుడు ప్రార్థించడం, శివుడు వచ్చి గంగను వెళ్ళమని చెప్పడం అని చూచాయిగా అక్కడ చదివినట్టు గుర్తు. అప్పుడు గంగ వచ్చి ఏం కావాలని అడుగుతుందట. అప్పుడు ఆయన చెప్తాడండి, ఏ ప్రాంతం ఆలోచించండి ఇక్కడ. నువ్వు గంగామాత దయచేసి నన్ను శుద్ధించి, లేకపోతే నేను ఖచ్చితంగా నరకంలోకి పోతాను. మాట ఒకటే కదా ఉంది, ఓ గంగా దయచేసి నన్ను శుద్ధిని చేయండి, లేకపోతే నేను నరకానికి పోతాను. ఇది మాటే. కానీ ఆ ప్రార్థనలో ఉన్న ఆర్ద్రత మనం గమనించాలండి. ఓ గంగామాత దయచేసి నన్ను శుద్ధి చేయి, లేకపోతే నేను ఖచ్చితంగా నరకానికి పోతాను అని. అంటే ఏంటి? బ్రహ్మ విష్ణువులు ఆ సంకల్పం ఏంది? గోదావరి గంగామాత రావాలి. గంగామాత భగీరథుడు గంగను తీసుకొచ్చాడు ఆ ప్రాంతంలో వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడం కోసంగా. మన ప్రాంతంలో కోసంగా గోదావరి గంగ అంటారు కదండి. ఆ ప్రార్థన చెప్పేటప్పటికి రమణ మహర్షి యొక్క ఒళ్ళు దళదరించిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ప్రేమతో పూర్వ సంఘటన జరిగిన, భక్తికి ప్రాధాన్యం ఇచ్చిన ఘట్టాలు చదివిన భగవంతుడు ఇట్లా ప్రేమ రస భరితులు కావటం సాధారణంగా చూస్తుంటారట. అంటే కృతజ్ఞతాభావం ఆ ప్రార్థనలో ఉంది. ఆ మాట చదవడము విన్నప్పుడు కూడా ఎలా వారి యొక్క హృదయాలు ద్రవిస్తుంది. అందుకే జ్ఞానుల హృదయం వెన్న వంటిది అని రాస్తున్నారు అక్కడ. అంటే ప్రేమ భక్తి ఈ రెండు కలిస్తే జ్ఞానం యొక్క స్వరూపం అనే భావం దృఢపడుతున్నది అంటున్నారండి సూర్యనాగమ్మ గారు. అంటే ఇందులో అది చదువుతున్నప్పుడు ఒళ్ళు జలధరించినట్టుగా ఒక విధమైన భావ స్ఫూర్తి కలుగుతుంది. అంటే ఇక్కడ మనం అందుకే పారాయణ అంటే పరాయణత్వం చెందడం అని మాస్టర్ గారు చెప్పుకున్నాడు. అందులో మనం మమేక అయిపోవాలి, అప్పుడే అనుభూతి మనం పొందగలము. తర్వాత ఒక వారం కిందట హిందూ సుందర్ అనే ఒక పేపర్ ఉంది, పత్రిక. అందులో పాచికలు అనే కథ వచ్చిందట. అది స్కాంద పురాణంలో ఉంది ఆ కథ. నారదుడు కలహప్రియుడు. ఆ కలహంలో కూడా శ్రేయస్సు ఉంటుంది. ఆయన కలహం పెట్టాడంటే దానికి ఏదో ఒక గొప్ప ఫలితం ఉంటుంది. ఆ కలహానికి పార్వతీ పరమేశ్వరుడు గురైనారట. కైలాసానికి వచ్చాడు నారద మహర్షి. ఇప్పుడు ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు. వెంటనే లక్ష్మీ విష్ణువులు పాచికలాడతారు కదా, మీరెందుకు ఆడరు అని వచ్చి చెప్పాడు. వెంటనే పార్వతి ఏముంది, బాగుంది,
మనం కూడా ఆడదాం అంటూ పార్వతీ పరమేశ్వరులు ఆట ప్రారంభించారు. ఆటలో పరమేశ్వరుడు ఓడిపోయాడు. వెంటనే పార్వతి నేను గెలిచాను అని గేలి చేయడం మొదలుపెట్టింది. అది ఆ వృత్తాంతం. ఆ కథ చదివిన తర్వాత ఈ చదివారా అని సూర్యనాగం అడిగారట. ఈ కథ చదివారా అని. చదివాను అంటేనే సంక్రాంతి రోజు తిరువన్నామలలో తిరుపూడల్ అనే ఉత్సవం జరుగుతుంది. అక్కడ ఉమామహేశ్వర అంటే పార్వతీ పరమేశ్వర కలహాన్ని గురించిన ఉత్సవం అది. ఆ కలహానికి కారణం ఏమిటి అని అంటే భృంగి మనం చూసుంటాం. భృంగి అంటే కొమ్మలు పెట్టుకొని మధ్యలో వయసు కూర్చుంటాడు. శృంగి భృంగి అని అంటారు కదండి, మనం సినిమాల్లో చూసినట్టు వాడిని. ఆ భృంగి అతను ఏం చేస్తాడంటే పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉంటే పార్వతిని పక్కన పెట్టి శివుని పూజిస్తాడు. అతడు శివుడు పూజిస్తే శివుడు ఏం చేస్తాడు, అతనికి బట్టలు ఇస్తాడు. వెంటనే కోపం వచ్చింది. నన్ను పక్కన పెట్టి నన్ను వదిలేసి ఈయన పూజించారే, అదేమిటి నువ్వేం గొప్ప నేను తక్కువ అని సహజమైన ఈర్ష అన్నామా ఏదనుకుందాం. దాంతో అలిగిపోయిందట. అలిగిపోయి సాయంకాలం వీటికి దేవాలయంలోకి వెళ్ళి ఎదురు తలుపు వేసుకున్నారు. అప్పుడు ఈశ్వరుడు ఒక్కడే గిరి ప్రదర్శన చేశాడట. అదే ఆ ఊరేగింపులో అంతరా. ఆ ఊరేగింపు తిరువన్నామలై మందిరానికి దేవాలయానికి రమణ శాస్త్రానికి దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉండొచ్చు సుమారుగా. ఆ ఉత్సవం ఈ ఆశ్రమానికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అవుతుందట. అక్కడ నుండి బయలుదేరి ఉన్నామల తీర్థము దాటి దొంగల దోపు ఇట్లాని దాటివి మళ్ళీ దేవాలయం చేరేదట. ఇది కథ. ఆ కథలోని ఆయా సందర్భాల్లో భగవాన్ ఇది చెబుతూ భక్తి పూరితులవుతున్నారు. ఇంతకు ముందేమో ప్రేమ, ఇప్పుడేమో భక్తి. ఈ ప్రేమ భక్తి జ్ఞానం. అతను కళ్యాణోత్సవం జరుగుతుంది, పార్వతీ జరుగుతుంది కదా. అది చెప్పేటప్పుడు అప్పకు అమ్మకు కళ్యాణం అని ఆనందంతో గెంతులేస్తూ చెప్పామంట. ఇప్పుడు ఆ సంఘటన పురాపరంలోకి మనం వెళ్ళడం లేదు. ఆ సంఘటనలో జరిగినప్పుడు రమణ మహర్షి గారి యొక్క ముఖ కవళికలు, ఆయన యొక్క హాహాభావాలు ఎలా ఉంది దాన్ని దర్శింపజేస్తున్న సూర్యనాగమ్మ గారు ఇక్కడ. ఎక్కడో తిరువన్నామలై, ఎక్కడో రమణ మహర్షి ఆశ్రమం, ఎప్పుడో 1950 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన తన శరీరాన్ని వదిలిపెట్టిన మహర్షి. అటువంటి మహర్షిని మన ముందు కూర్చోబెట్టారు సూర్యనాగమ్మ గారు. నేను ఆస్వాదించి తరించాను, మీరు ఆస్వాదించండి. అంటే మహాత్ముల చరిత్రలు ఎంత విచిత్రంగా ఉంటాయి చూడండి. ఎప్పటికప్పుడు ఆ మహాత్ముల చరిత్ర చూస్తుంటే ఏ రసానికి ఆ రసం ముఖంలో ఆనందింపు చేస్తారు. రమణ మహర్షి గారు ఇక్కడ అలిగిపోయినప్పుడు కోపం ప్రదర్శించుకుంటారు. ఆ ప్రేమతో అన్నం పెట్టినప్పుడు ప్రేమ పూర్తిమైన రసం. అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే ఒక అద్భుత రూపం ధరించి అక్కడ దర్శనిస్తుంటే ఇంకా చెప్పవలసింది ఏముంది అన్నగారు అంటూ వాళ్ళ అన్నగారికి రసారు. అన్ని రసాలను ఏకం చేస్తుంది. నవరసాలు అంటాం మనం, 9 రసాలు ఉన్నాయంటారు. 1 శృంగారం అయితే, 2 హాస్యం అయితే, 3 కరుణ, 4 రౌద్రం, 5 వీరం, 6 భయం, 7 బీభత్సం, 8 అద్భుతమైన, 9 శాంతం.
ఈ 9 రసాలు కలిస్తే ఎలా ఉంటుందో, మామూలుగా ఈ రసాలు శరీరానికి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వవచ్చు మనలాంటి వారికి. మహాత్ములకి ఈ నవరసాలు విజ్ఞాన రసంగా తయారైంది. జ్ఞానం కూడా విజ్ఞాన రసంగా తయారైంది. ఆ విజ్ఞానరసం ఒక రూపం తెలిసి ఎలా ఉంటుంది? అద్భుతమైన ఆ భావాన్ని, ఆ రూపాన్ని అలా చూస్తూ మనసు, హృదయం పులకించిపోతూ, శరీరం తడబడుతూ, కళ్ళల్లో ఆటతో నీళ్లు స్రవిస్తూ ఉంటే, ఆ దృశ్యాన్ని చూస్తూ మనం భావిస్తూ ఉన్నప్పుడు ఎంతగా ఆనంద అనుభూతిని మనం పొందగలము. అందుకని ఆ రూపాన్ని చూస్తూ ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు అన్నయ్య అంటూ వాళ్ళ అన్నగారికి ఉత్తరం రాశారు. ఇప్పుడు 4వ ఉత్తరం, పెళ్లి ముచ్చట్లు. 24/11/1945. భగవాన్ గారు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని మనం నిన్న వివరించుకున్నాం కదా. 23వ తేదీ గృహస్థ భక్తులంతా తమ బిడ్డలకు పెళ్లి చేసి ఆ దంపతుల్ని ఆశీర్వాదం కోసం స్వామి దగ్గర తీసుకొస్తుంటారు. అప్పుడు చిరునవ్వుతో స్వామి కృపా వీక్షణాలతో వారిని ఆస్వాదించి, పెళ్లి ఇలా జరిగింది, ఏం జరిగింది, ఆ కబుర్లన్నీ చెప్తుంటే ఒక వినోదంగా వింటూ ఉండేవారట. అంటే చూడండి, ఇక్కడ చిన్న బిడ్డలు మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఆచరించడంలో ఎలా జరిగింది అంటే, ఆ వినోదం ఆయనకేంది వినోదం, మనకి వినోదం కల్పించడం కోసంగా అడిగేవాడు. అది ఇక్కడ మనం గమనించాలి. అప్పటి ఆయన వైఖరి దృష్టి ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పుడు బొమ్మల పెళ్లి చేసుకొని ఎంతటి ఆనందం పొందుతామో అంతగా ఆనందం పొందుతున్నట్టుగా ఆయన యొక్క ముఖ కవళికలో కనిపించేదట. అంటే ఏంటి, నూతన దంపతులు పిల్లలు తీసుకొచ్చినప్పుడే స్వామివారు ఏదో మన బొమ్మల పెళ్లి ఎలా ఉంటుందో అలా ఆనంద అనుభూతి పొందేవారు. ఈ మధ్య ఒక ప్రభావకరానికి పెళ్ళయింది. పెళ్లికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఆమె ఇక్కడే ఉంటుంది, రాష్ట్రంలో ఉండేవాళ్ళట. ఆమె మహారాష్ట్ర, చాలా రూపవతి, విద్యావతి. ఆమె అంటే తను కూడా మీరాబాయిలాగా పాడుతూ ఆడుతూ ఉండాలని, పెళ్ళే వద్దని, కాషాయం కట్టుకుంటానని శ్రావణ మహర్షితో అంటూ ఉండేది. స్వామి నాకు పెళ్లి లేవద్దు స్వామి, నేను ఇలా ఉండిపోతాను అనేసి. భగవాన్ తెలుసు పెళ్లి అయితే కానీ ఈ చిలిపితనం మొదలదని. చివరికి ఎట్లా పెళ్లి అయింది. వెంటనే నూతన దంపతులు స్వామి దగ్గరికి వచ్చాడు ఆశీర్వాదం కోసం. స్వామి దగ్గరికి వస్తేనే భక్త సహచరు దాదాపు ఉదయం 8 గంటల అయింది. భగవాన్ శోభా మీద ఉడుతులు పాకుతున్నాయి. ప్రతి ఒక్కటి దర్శనం చేస్తున్నారండి. ముందు పెళ్లి ఉదయం ఆరాధన చేశారు, పెళ్లి అయింది. వస్తానే ఆయన ముసి ఉంది. ఉదయం 8 గంటలకు వచ్చారు, ఉడుతులు పాకుతున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కువగా జనసంసారం లేదు, ప్రశాంతంగా ఉంది హాల్లో. ఎందుకు మనం మెల్లగా వివరించుకుంటున్నామంటే, ఆ దృశ్యాన్ని మనం దర్శించవలే. వాళ్ళు వచ్చేటప్పటికి ఉదయం 8 గంటలు. ఉడుతులు ఆయన మీద పాకుతూ ఉన్నాయి. హాల్లో బయట నెమళ్ళు తిరుగాడుతున్నాయి. ఎక్కువ మంది జనసంసారం లేదు. వీళ్ళు భయభక్తులతో స్వామి గారికి వచ్చి పోయి వస్తామని చెప్పడానికి వచ్చారు. మొదలే నూతన దంపతులు సిగ్గుగా ఉంటది కదా, అటు పెళ్లి కొడుకు కావచ్చు, పెళ్లి కుమార్తె కావచ్చు. అలా కింద చూపు చూసుకుంటూ
బొటన వేలు కింద కాలు కింద రాసుకుంటూ తలపైకి చూడలేక కళ్ళ వెంబడి నీళ్లు కారుతుంటే ఆయన అనుజ్ఞ కోసం నిరీక్షిస్తున్న అట్లగా ఉంది ఆ బిడ్డలు. ఆ దృశ్యం చూస్తాడు సూర్యనాగమ్మకి ఎలా అనిపించిందంటే శకుంతల గుర్తొచ్చారు. కణ్వాశ్రమంలో శకుంతల దృశ్యం దగ్గరికి వెళ్ళడానికి అనుమతి తీసుకునేటప్పుడు ఎలా ఉందో ఆ దృశ్యం సూర్యనాగమ్మ గారికి దర్శనం అలా అనిపించిందట. అంటే మనల్ని ఎక్కడ తీసుకుపోయారు? మన సూర్యనాగమ్మ గారు కణ్వాశ్రమం తీసుకుపోయారు. అది మనం చదువుతుంటేనే, అది వింటుంటేనే ఎట్లా ఉంటుందంటే అప్ప ఇంత గొప్ప ఆనందాన్ని మనకి అందించిన వరదాన మాస్టర్ గారికి ఎంతగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని అనిపిస్తూ ఉంటుందండి. అనిపించింది. వెంటనే రమణ మహర్షి గారు అలా తలపైకి చూశారు. వాళ్ళిద్దరు ఇంకా చూశారు. చిరునవ్వుతో తల అలా అలా ఆడించారు. పర్మిషన్ ఇచ్చారు, సెలవు శుభం అని. వెంటనే ఆ బిడ్డకిద్దరు నమస్కారం చేసుకున్నారు. ఆ బిడ్డలు అలా వెళ్ళగానే స్వామివారు అంటున్నారు, రమణమహర్షి గారు, భాగవతంలో కృష్ణావతార ఘట్టం సుందరేశ్వర చేత నిర్ణయం రాయించుకున్నది అన్నారు భగవాన్. ఏదో గత ముందు జరిగిన సంగతి చెబుతున్నాడు. భాగవతంలో కృష్ణావతార ఘట్టం సుందరేశ్వర చేత నిర్ణయం వ్రాయించుకున్నది అన్నారు. ఈశాను వచ్చాడు బిడ్డలు ఎత్తుకుని రాగలదు అన్న సూర్యాగం కదా సంతోషంతో. ఇందులో ఆమె హాలు ప్రదర్శన చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణాస్పదంగా పాడనారంభించింది. ఎవరు? ఆ పెళ్లి కూతురు. ఆమె పేరు ప్రభావతి. స్వామి ఆచరణ తీసుకున్నారు, హాల్లోకి వెళ్ళారు, సంతోషంతో పాట పాడుతున్నారు. భగవాన్ కొలగెత్తిన ఇంటివా ముకుందుమాలాస్తవం ఇంటివా అంటున్నారు. చూడండి, ఆ ప్రభావతి పెళ్లి చేసుకుని రావడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఆశీర్వాదం అయిన తర్వాత పాట పాడడం, అది కోకిల కంఠంతో కరుణా రసాపూరితంగా పాడడం ఎంతటి అదృష్టం అండి. స్వామివారి సన్నిధిలో ఆ ప్రభావతి కలగిన అదృష్టం మాటల్లో చెప్పతరం కాదు. సాక్షాత్తు కన్వరుసు వలె గద్గద కంఠంతో నా కళ్ళు నీళ్ళతో నిండే ఎవరికి? సూర్యనారాయణ గారు బయటకు వచ్చి పునః ప్రమాణం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా సాగనంపి హాల్లోకి వచ్చారు. ఎవరు? సూర్యనారాయణ గారు. ఆ ప్రభావం బాగా చేసుకుని ఆశీర్వాదం వచ్చాడు. వచ్చిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చాడు. హాల్లోకి వెళ్ళి భక్తిపూర్వంతో పాట పాడారు. ఆ పాటని స్వామివారు ముకుందుమాలాస్తవం విన్నావా అని అన్నారు. ఈ దృశ్యమంతా ఈమె ఆవేశపత్రాలు అనమాట. స్వామివారు ఆ మాట వెంటనే ఈమె కళ్ళు అలా చెమర్చాయి. తిరిగి నమస్కారం పెట్టుకుంటూ ఆమె ఆ ప్రభావతమ్మని సాగరంపి కాళ్ళకు వచ్చాడు. అప్పుడెప్పుడో పురాణంలో చేయడం గాథలు ఇప్పుడు ప్రత్యక్షంగా గోచరమవుతుంది. నేను దర్శిస్తున్నా, నీకు వ్రాద్దామనుకున్నా. అక్షయోక్తి అనుకుంటాయేమో అన్నయ్య, ఇది ఇలా వర్ణిస్తున్నావు అనుకుంటాయేమో. ఇది వర్ణన కాదు అన్నయ్య, ఇది సహజంగా ఆ దృశ్య ప్రవళిక నా హృదయంలో మెదిలింది. శకుంతల ఏ విధంగా అయితే ఆ కర్మమట్టించిన కర్మమట్టిని అనుమతి తీసుకుని ఎలా అయితే వెళ్ళిందో
ఆ దృశ్యం నాకు కంటపడింది. నువ్వు దీనేదో పెద్దగా అశోక్తి అనుకుంటావేమో అలా అనుకోవచ్చు అంటూ రాశారు. 5వ ఉత్తరం 25/11/1945 స్కందాశ్రమ గమనం. స్కందాశ్రమం ఒకటి ఉందండి కొండపైన, విరూపాక్ష గుహ స్కందాశ్రమం. ఎవరైనా తిరుగునామని వెళ్ళి రమణ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రమణ శాస్త్రం నుంచే దారి ఉంటుంది కొండపైకి. అక్కడక్కడ మెట్లు, రాళ్ళు, చుట్టూ అద్భుతమైన చెట్లు. అలా వెళ్తున్నప్పుడు కోతుల యొక్క విన్యాసము, ఎక్కువ కోతులు ఉంటాయి, ఆ విన్యాసము అలా చూస్తూ అడుగు అడుగు వేసుకుంటే మొత్తం స్కందాశ్రమం దర్శనమిస్తుంది. స్కందాశ్రమం నుంచి మళ్ళా దిగి కుడివైపు కాకుండా ఎడమవైపుకి వెళ్ళామంటే తర్వాత విరూపాక్ష గుహ వస్తుంది. ఆ గుహ నుంచి కిందకు వచ్చినప్పుడు అరుణాచలేశ్వర దేవాలయం ఒక గోపురం మనకి దర్శనమిస్తుంది. ఆ స్కందాశ్రమంలో గురించి చెప్పబోతున్నారు సూర్యనాగమ్మ గారు. ఆ స్కందాశ్రమంలో విందారగించడానికి నిమిత్తము అని పదం వాడాడు. విందారగించి నిమిత్తము, భక్తులు సహా వెళ్ళడానికి ముహూర్తం నిశ్చయించారు. ఆ ముహూర్తం రేపే. అందువల్ల ముందు రోజే ఆశ్రమవాసులంతా కూడా, సోదరిమణులందరూ కూడా, చూడండి ఇక్కడ భావం, సోదరిమణులందరూ కూడా ఆశ్రమవాసులకు సోదరీమణులు. ఈ పదం చూడండి ఎలా ఉంటుందో. భగవంతుని మహాత్ముని ఆశ్రయించిన ప్రతి ఒక్కరము కూడా మనము గురుబంధువులము అనేది నిరంతర జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ సోదరీమణులతో ప్రయాణించినంత హడావిడిగా ఉన్నారట. భగవాన్ అందరూ హడావిడి పడుతున్నారు, ఈయన మాత్రం ప్రశాంతంగా కూర్చొని గంభీరం కూర్చోన్నాడు. అంతా కలిపి కదలమంటే కదలొచ్చు, వద్దంటే మానవచ్చు అని ఆయన ఉద్దేశం. పమ్మంటే పోదాం, వద్దంటే మానేస్తాం. ఏమన్నా ఆయనకైనా మూట కట్టాలి, ఏమన్నా ముళ్ళు కట్టాలా, ఏమన్నా కమ్మనం ఉంటే కర్ర ఒకటి ఉంటుంది, ఊటి మీద కౌపీనం గోచి ఒకటి ఉంటుంది, పైన ఉత్తుండు, ఇవే పరికరాలు. దానికి ఏముంది, హడావిడి పడాల్సిన ఉంది. ఎప్పుడు బయలుదేరుంటే కమలం పక్కనే ఉంటుంది, కర్ర పక్కనే ఉంటుంది, గోచేట ఒంటి మీదే ఉంటుంది, తొడుగుడ్డ బుధం మీదే ఉంటుంది. అట్లా ఉంటాడు ఆయన. అలా కూర్చుంటే ఆయన వస్తువులు అవే కదా, తలుచుకుంటే తయారవుతాడు. అంటే ఇందులో కూడా మనం ఒక సత్యం గ్రహించాలండి. నేను ప్రయాణ సమయం ఒక సమయం అనుకున్నప్పుడు ఎంత అలర్ట్గా రెడీగా ఉండాలి, హడావడి పడకుండా ముందుగానే సర్ది పెట్టుకుని ఉండగలగాలి. మనమే కౌపీనం ధరించబడలేదు, కరచేత పెట్టుకోబడలేదండి. ఇందులో మనం గ్రహించాలి. ఏదైనా ఫంక్షన్కు దేనికో పిలిచినప్పుడు, అలాంటి టైంకి రమ్మన్నప్పుడు మన కోసం వాళ్ళు వేసి ఉంటారు కాదు, మనం వాళ్ళ కోసం వేసి ఉన్నాం. రెడీ అంటే రెడీ వచ్చేస్తున్నాం అనేటట్లుగా ఉండడం మనం అలవర్చుకోవడానికి ఈ సంఘటన మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ముందు చెప్పుకున్నాం, మహాత్ముల యొక్క ప్రతి కదలిక, మాట అన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకుంటేనే మనం గొప్ప ఫలితాన్ని మనం పొందగలము అని. అందుకే జగద్గురు ఆదిశంకర ఒక మాట అంటారండి, కౌపీనవంత కలు భాగ్యవంత. కౌపీనం కట్టుకున్నాడు, గొప్ప భాగ్యవంతం అన్నారు. ఎందుకు భాగ్యం అంటే ఏంటి? మన దృష్టి ఏమంటే డబ్బు, బంగారము ఇవి అనుకుంటుంటాం. ఆనందం ఏ చింత లేదు, ఉండేది ఒక కొగ్గోచ. అంటే ఏంటి, వస్తు సేకరణ అనేది ఉండదు, వస్తువు పోయేది అంటూ ఉండదు. సేకరణ
పోవడం అనేది లేకపోతే ఇంకా వాడికంతా అంతకన్నా ఆశ్చర్యం ఇంకేముంటుంది అని భావం కాబోలు. అంటే ఆశంకరాచార్యులే వర్ణించారు ఇలాంటి మహానుభావులని. ఈ ఆశ్రమము, ఈ కార్యక్రమము, ఈ భక్తులు, ఈ బాధరాబంది అంతా పరుల కొరకు నటన మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికి నిజంగా కావాలా? ఏది పరివారం ఇవంతా కూడా అసలు అవసరమా? మన కోసం నటిస్తున్నాడు, ఇది అవసరం ఉన్నట్టుగా. కరుణామయులైన కనుకనే మన అందరి కోసం అలా కట్టుబడ్డట్లు ఇలా ఉన్నారే కానీ లేకపోతే సంకల్పం మాత్రం సప్త సముద్రాలు దాటగలరు వాళ్ళు స్వేచ్ఛగా. దాటిపోలేరా అంటున్నారు. దాటి ఎందుకు పోలేరు? సంకల్ప మాత్రాలతోనే కొండలు దాటి వెళ్ళగలరు వాళ్ళు. అటువంటిది మనమేదో వాళ్ళు పిలిచిపోయినట్టుగా, మనం లేకపోతే ఆయన ఇక్కడే ఉండేటట్టుగా ఆయన భావించుకుంటాం మన బొడిగాళ్ళు. పరుల కొరకు నటన మాత్రంగా జరుగుతున్నది. అంటే ఇతరుల ఆనందం కోసంగా తను వాళ్ళకి కట్టుబడి ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాము? మనకి కట్టుబడి ఉన్నాడు వీళ్ళు అనుకుంటున్నాం. మనకి కట్టుబడిలా, ఆయన మనకి కట్టుబడినట్టుగా నటిస్తున్నాడు. అది కూడా ఎందుకంటే కట్టుబడి అంటే బందీ అయినప్పుడు అతడు మామూలు మానవుడు, అతడు జ్ఞానం ఎలా అవుతాడు? ఉన్నట్టుగా నటిస్తుంటాడు. ఇటువంటివన్నీ కూడా మన జీవితంలో కొన్ని అనుభవించుకోవాలి. ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఏదో దగ్గరికి వెళ్ళాము, అందులో కొన్ని మనకి నచ్చడానికి కొన్ని ఉంటాయి. నచ్చినట్టు నటించాలి వాళ్ళ ఆనందం కోసం. ఇట్లా ప్రతి ఒక్కటి అందించుకుంటే అద్భుతమైన స్థితి, ఆనందానుభూతి మనకు కలుగుతుందండి. ఇక్కడ ఇలా ఉండడం మన భాగ్యం సుమా. ఎలా ఉండడం? ఆయన అలా ఉండడం మన భాగ్యం సుమా. ఎందుకంటే మన కోసం ఆయన అలా ఉన్నాడు. ఇప్పుడు శ్రీ సాయినాథుడు కూడా భక్తులు ఏం తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు 2 అడుగులు పెడలు 4 అడుగులు పలక తెచ్చినాడు పడుకోమని చెప్పేసి. మరి ఆయన దాన్ని ఎంతగా స్వీకరించాడు, ఎంత ప్రేమతో స్వీకరించాడు ఆ భక్తుని ఆనందపరచడం కోసంగా. అలాగే రేగే ఆసనం కింద ఒక సిల్క్ గుడ్డ పెట్టేస్తే బాబా గారు తీసుకుని అబ్బా ఇది కప్పుకుంటే చాలా బాగుంటుంది కదా అన్నాడు ఆనందం. ఆయన కప్పుకున్నాడా? రేగైతే ఆనందం పుట్టించు. ఇట్లా ప్రతి ఒక్క సంఘటన అందరి మహాత్మలో మనకు ఉంటుందండి. భరద్వాజ మాస్టర్లో ఉండదా? ఉంటుంది. కాబట్టి అలా వాళ్ళు ఉండడం మన భాగ్యం సుమా. మనల్ని ఆనందింపజేయడం కోసంగా మహాత్ములు ఇటువంటి నటన కార్యక్రమం అంటామా, నటన చాతుర్యం అంటామా, ఏదైనా భావించవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు మా మనవడు అనుకోండి, మన మనవడు అనుకోండి, తాత గుర్రం ఎక్కాలంటే మోకాళ్ళ మీద చేరు పెట్టుకొని ఎక్కువ అని లక్కు గుర్రం చలాకి గుర్రం అంటూ పోతున్నప్పుడు ఆ మనవరాలు ఆ మనవడు ఎంత ఆనందపడతాడండి. అటువంటి ఆట పొందిన ఆ మనవరాడి భాగ్యం మాటలు చెప్పతారమ్మా. అదండి ఇక్కడ సూర్యనాగమ్మ గారు మనకి దర్శింపు చేస్తున్నారు. అలా చెబుతూ ఇలా ఉండడం మనం భాగ్యం సుమా. ఎందుకు పదే చెప్పుకుంటున్నాం ఇది భాగ్యం సుమా అని అంటే అటు భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు, మహాత్ములు వెంకటేశ్వరం కావచ్చు, సాయినాథుడు కావచ్చు, ప్రత్యేకంగా మనం చూడలేకపోవచ్చుగా. కానీ వాళ్ళ యొక్క చరిత్ర ద్వారా మనం వాళ్ళలో ఉన్న ప్రేమ కరుణాపూరితమైన ఆ దృశ్యాన్ని మనం దర్శింపజేయగలిగితే అటు మహాత్ముడి బుద్ధి విషయం కావచ్చు, సాయిబాబా చరిత్ర కావచ్చు, వెంకటేశ్వర చరిత్ర కావచ్చు, మన మనసు పులకించుకోవడం కోసం వివరించుకుంటున్నామండి. భరద్వాజ మాస్టర్ గారికి ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు భరద్వాజ మాస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకు అందరికి అంత అపారమైన ప్రేమ? అదేవిధంగా శ్రీ సాయినాథుడు, రామగీత పరమహంస, రమణ మహర్షి జీవితంలో కోతికి దెబ్బ తగ్గితే రమణ మహర్షి గారు ఆందోళన పడిపోతాడు.
అవన్నీ రాబోతాయి తర్వాత అధ్యాయంలో. కాబట్టి అవన్నీ మనం పారాయణ ద్వారా పొందొచ్చు. ప్రత్యక్షంగా కూడా పారాయణ కూడా మనం పొందొచ్చు అండి. శ్రవణం ద్వారా మనం పొందవచ్చు. శ్రవణం ద్వారా పొందడం, పారాయణ ద్వారా పొందడం మనకెంత భాగ్యం సుమా అని మనం మన మనసుకి తెలియజేసుకోవాలి. అప్పుడు మన ఉదయం పులకిస్తుంది. అద్భుతమైన ఆనందానుభూతి మనం పొందగలం. ఈ ఆనందానుభూతిని అందించిన సూర్యనాగమ్మ గారికి మరొక్కసారి కొత్తగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సత్సంగంలో ఆ సూర్యనాగమ్మ గారికి చదివే అవకాశం మనకు ప్రసాదించిన భరద్వాజ మహర్షి గారికి శిరస్సు పాదావనం చేసుకుంటూ స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।